జగిత్యాల జిల్లాలో అటవీ భూముల కబ్జా వ్యవహారం సంచలనంగా మారింది. కొడిమ్యాల రేంజ్ పరిధిలోని తిరుమలాపూర్ బీటులో సుమారుగా 40 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకి గురైనట్లుగా ఆరోపణలు వెలువడ్డాయి. దీని విలువ దాదాపుగా 8 కోట్ల రూపాయలు ఉంటుంది అని అంచనా. ఫారెస్ట్ మాఫియా ఓ బడా రియల్టర్ కుమ్మక్కై అటవీ భూమిని కబ్జా చేశారనే ఫిర్యాదులతో అధికారులు రంగంలోకి దిగారు. చెక్ డ్యాం నిర్మాణం, వేలాది చెట్ల నరికివేతపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై హైదరాబాద్ నుండి విజిలెన్స్ స్పెషల్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపడుతున్నాయి. అటవీశాఖ అధికారుల పాత్రపై ఆరోపణలు రావడంతో విచారణ కొనసాగుతుంది. జగిత్యాల జిల్లాలో అటవీ భూముల కబ్జా వ్యవహారం సంచలనంగా మారింది. కొడిమ్యాల రేంజ్ పరిధిలోని తిరుమలాపూర్ బీటులో సుమారుగా 40 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకి గురైనట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని విలువ దాదాపుగా 8 కోట్ల రూపాయలు ఉంటుంది అని అంచనా. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, మనం చూసుకుంటే అటవీ అంటే జగిత్యాల జిల్లాలో ఈ యొక్క అటవీ భూముల కబ్జా వ్యవహారం అనేది చాలా కూడా చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఇన్ని కోట్ల వ్యవహారం జరుగుతున్నా కూడా అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు అయితే ఏంటి, అక్కడ ఫారెస్ట్ రేంజ్ వీళ్ళందరూ కూడా ఏమాత్రం కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి రిషికేష్ దీని మీద స్పెషల్ అప్డేట్? లక్ష్మి, మరొకసారి జగిత్యాల జిల్లా పరిధికి సంబంధించినటువంటి ఫారెస్ట్ ఒక మాఫియాకు సంబంధించిన కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 99 టీవీ చేతిలో ఆ సంచలనమైనటువంటి రిపోర్ట్స్, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను 99 టీవీ అందించే ఒక ప్రయత్నం చేస్తుంది. జగిత్యాల జిల్లా పరిధిలోని అటవీ భూముల పైన ఫారెస్ట్ మాఫియా అటు మొత్తంగా కూడా జగిత్యాల జిల్లా కొడిమ్యాల్ రేంజ్ ఫారెస్ట్ రేంజ్ లో ఈ యొక్క కబ్జా వ్యవహారం జరిగినట్టుగా తెలుస్తోంది. దాదాపు ఈ కబ్జా వ్యవహారం విలువ 8 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందన్నటువంటిది మనకు సమాచారం అంతా ఉంది. దాదాపుగా 40 ఎకరాల వరకు కూడా ఈ యొక్క ఫారెస్ట్ భూములు కబ్జాకు గురైనట్టుగా మనకు సమాచారం అంతా ఉంది లక్ష్మి. అయితే దీనికి హైదరాబాద్ చెందిన ఒక బడా రియల్టర్ వ్యవహారం, దీంట్లో అతనికి పూర్తిగా ఇక్కడ ఉన్న 40 ఎకరాల పైన ఆయన కన్నేసినట్టుగా తెలుస్తోంది. ఈ బడా రియల్టర్ కూడా స్థానికంగా ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం డిఎఫ్ఓతో సహా ఇక్కడ ఉన్నటువంటి రేంజ్ ఆఫీసర్ అంతా కూడా సహకరించారనేటువంటి ఒక ఫిర్యాదు హైదరాబాద్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. విజిలెన్స్ సంబంధించిన చీఫ్ కన్జర్వేటర్ ఆఫీసర్ కు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖకు కూడా ఫిర్యాదులు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఉదయం పెద్ద ఎత్తున విజిలెన్స్ డిఎఫ్ఓ సంబంధించినటువంటి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రత్యేకంగా బృందాలతో ఇక్కడికి ఏదైతే జగిత్యాల జిల్లా తిరుమలాపూర్ ఏదైతే కబ్జా గురైన ప్రాంతం ఉందో ఈ అటవీ ప్రాంతాన్ని కూడా ఉదయం నుంచి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పూర్తిగా కొలతలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఒక విచారణ అనేటువంటిది ఇప్పుడు ఈ ఫారెస్ట్ లో కొనసాగుతుంది ఉదయం నుంచి కూడా లక్ష్మి. దాదాపుగా ఇప్పటికే ఒక 25 ఎకరాల వరకు కూడా కబ్జా గురైనట్టుగా కూడా వారు ప్రాథమికంగా ఐడెంటిఫై చేశారు. ఇంకా ఫిర్యాదు ప్రకారం 40 ఎకరాల పైన కబ్జా గురైంది. అంటే ఈ ప్రాంతాన్ని మొత్తం చదును చేసి ఇక్కడ ఒక చెక్ డ్యామ్ కూడా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అంటే చెక్ డ్యామ్ ను కూడా పూర్తిగా ధ్వంసం చేసి, రైతులకు ఉపయోగపడే చెక్ డ్యామ్ ను కూడా పూర్తిగా ధ్వంసం చేసి ఆ కెనాల్ కూడా కనబడకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక భారీ విధ్వంసాన్ని చేశారు. దాదాపు ఒక 10,000కు పైగా చెట్లను నరికివేసినట్టుగా కూడా తెలుస్తోంది. అధికారులు కూడా గుర్తించారు. పెద్ద ఎత్తున ఒక విధ్వంస కాండ ఇక్కడ జరిగింది. 2 వైపులా చాలా దట్టమైన అడవి లాంటి ప్రాంతం ఉంది. కొండగట్టు అటు ఏదైతే కొడిమ్యాల్ ఫారెస్ట్ బీచ్ లో, కానీ తిరుమలాపూర్ ప్రాంతం ఇప్పుడు ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో అది తిరుమలాపూర్ ప్రాంతంలో ఉంటుంది. దాదాపుగా 40 ఎకరాల వరకు కూడా ట్రీ ఫెల్లింగ్ జరిగింది. ఇక్కడ పూర్తిగా చదును చేశారు, చెక్ డ్యామ్ కూడా కూల్చివేశారని తెలుస్తోంది. అయితే దీనికి జిల్లా అధికార యంత్రాంగం కూడా, ఫారెస్ట్ జిల్లా ఆఫీసర్ కూడా పెద్ద ఎత్తున సహకరించారు. దీనిపైన చాలా ఫిర్యాదులు అయితే భారీగానే ఉన్నాయి. అయితే దీనిపైన విచారణ మాత్రం రావాల్సి ఉంది. ఏ రకంగా దీంట్లో ఎవరెవరి హస్తం ఉంది, ఎన్ని కోట్ల వరకు చేతులు మారాయి, దీని వెనకాల అసలు కుంభకోణం వెనకాల ఉన్న బడా రియల్టర్ ఎవరు, ఇవన్నీ కూడా అంశాలు బయటకు రావాల్సి ఉంది లక్ష్మి. అయితే
విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ఉదయం నుంచి కూడా అధికారులు పెద్ద ఎత్తున 3 ప్రత్యేక బృందాలుగా వచ్చినట్టుగా తెలుస్తోంది. విజిలెన్స్ సంబంధించినటువంటి డిఎఫ్ఓ శివయ్య దీనికి పర్యవేక్షిస్తున్నారు. డిఎఫ్ఓ విజిలెన్స్ రావడం అనేటువంటిది భారీ కుంభకోణం కానీ భారీ ఎత్తున ఏదైతే కబ్జాలు జరిగితే తప్ప ఇంత పెద్ద ఆఫీసర్ రావడం అనేటువంటి చూస్తే కూడా తెలంగాణ ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. జిల్లా వరకు కూడా అంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం చూస్తే 2 సార్లు కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ విచారణ కూడా జరిగింది ఈ అంశం పైన, కానీ ఎలాంటి చర్యలు లేవు. దీంతో ఒక అజ్ఞాత వ్యక్తి ముగ్గురికి కూడా ఇటు ఏదైతే చీఫ్ కన్జర్వేటర్ ఆఫీసర్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ ఏదైతే అటవీ శాఖ మంత్రి కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విచారణ అయితే కొనసాగుతుంది. 8 కోట్ల విలువైన భూమి, దాదాపుగా 40 ఎకరాల అటవీ భూమి మాత్రం ఒక బడా రియల్టర్ చేతిలో కబ్జాకు గురైంది. దీన్ని ఏ రకంగా అధికారులు విచారణ చేసి ఎలాంటి నివేదిక ఇస్తారో చూడాలి. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.